హాయ్ ఫ్రెండ్స్, ఈ దోశ చూసారు కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అది ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి వేసుకొని దాంట్లోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి దాంట్లోనే వేసుకోవాలి. అలాగే త్రీ ఎగ్స్ అందులో వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. చూసారు కదా, నేను వేసిన తర్వాత దీంట్లో వాటర్ పోసి మనం గరిటెతో కలపకూడదండి, హ్యాండ్ తోటే కలపాలి. ఎందుకంటే శనగపిండి ఎగ్ ఉంది కాబట్టి ఉండల కట్టకంట మనకి హ్యాండ్తో కలిపితేనే అది స్మూత్గా వస్తుంది అన్నమాట. తర్వాత మనం గరిటె పెట్టుకోవాలి. గరిటెతో పెడితే అది ముక్కలుగా ఉండలుగా అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు పెనం పైన వేసుకోవాలన్నమాట. నేను వేస్తాను చూడండి. అంటే మనం ఎప్పుడు వేసుకునేటట్టు దోశ పిండి వేసుకునేటట్టు అవ్వదండి ఇది. ఇలా కొంచెం కొంచెంగా దోశ సేపు వచ్చినట్టుగా మనం ఈ దోశ వేసుకోవాలన్నమాట. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. శనగపిండి ఎగ్స్ అనేది చాలా మంచిది. మనం ఎప్పుడు దోశలు వేసుకునే కంటే అప్పుడప్పుడు ఇలాగా డిఫరెంట్గా ఇలాంటి దోశ వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. నేను అప్పుడప్పుడు ఇలా చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదా, దోశ కూడా ఎక్కువగా బాగా కాలకూడదండి. ఎందుకంటే శనగపిండి కాబట్టి బాగా కాలితే కొంచెం టేస్ట్ మారుతుంది అన్నమాట. చూసారు కదా, నేను తీసినట్టుగా తీసేయాలన్నమాట ఇలా. అలాగే ఇంకొక దోశ వేసి చూపిస్తాను చూడండి. అంటే ఫస్ట్ ఇది షేప్ రాలేదు కదా సరిగ్గా, ఇప్పుడు షేప్ వచ్చేటట్టు వేస్తాను చూడండి. అలా వేసుకొని మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళతో టేస్ట్ చేయండి. చూసారు కదా, అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. డిఫరెంట్గా ఉంటుంది, హెల్త్కి మంచిది, చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఈ దోశ. అంటే చాలామంది చేసే ఉంటారు, కాకపోతే చెయ్యని వాళ్ళకి ఈ దోశ గురించి నేను చెప్తున్నాను. చూసారు కదా, ఫైనల్గా దోశ అయిపోయింది. చూసారు కదా, స్పాంజ్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది దోశ. తినేటప్పుడు కూడా అంతే టేస్ట్ ఉంటుంది అన్నమాట. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.